హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నానమాట. మీరు ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేసుకోండి. సో మీకైతే వాచ్ టైం జెన్యున్ గా వాచ్ టైం అయితే వస్తారు. చాలా ఆడియన్స్ అయితే కామెంట్ ఇస్తున్నారు, వాచ్ టైం అయితే కామెంట్ ఇస్తున్నారు. వాచ్ టైం రావాలంటే రెగ్యులర్లీ ఒక వీడియో అప్లోడ్ చేయాలి. రోజు చెప్తాను అనమాట, డైలీ చెప్తాను. సో రెగ్యులర్లీ వీడియో ఒకటి అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలి మీకు ఇక్కడ వాచ్ టైం రావాలంటే మీకు ఇక్కడ చెప్తాను చూడండి గైస్. ఇక్కడ సో రెగ్యులర్లీ ఒక వీడియో కంప్లీట్లీ అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలంటే గాయస్ చూసుకుంటే మీరు ఒక 5 minutes వీడియో అప్లోడ్ చేస్తున్నారు అని అనుకుంటే సో మీరు వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు మీకు ఇక్కడ వీడియోలు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తారు కదా, అదే వీడియో మీరు 2 hours వీడియో మేకింగ్ చేయండి, అంటే తయారు చేయండి. మీరు ఎలా అయినా పెట్టండి, 2 hours వీడియో మేకింగ్ చేయండి, అంటే తయారు చేయండి, వీడియో షూట్ చేయండి. 2 hours వీడియో ఉండాలన్నమాట. 2 hours వీడియో మీరు ఏం చేస్తారంటే డైలీ ఒక 2 hours వీడియో అప్లోడ్ చేయండి. 2-3 days లో మీకు వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎలా అనేది మీకు చూపిస్తుంది చూడండి. 2 hours వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిండ్రు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే సో సింపుల్లీ ఒక వీడియో ఒక పర్సన్ దగ్గర మీరు ప్లే చేసిండ్రు అనుకోండి, 2 hours మన యూట్యూబ్ లో అండ్ మన మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ అయిపోతుంది. సో అప్పుడు మనకు 2 hours యాడ్ అయిపోతుంది. ఒక పర్సన్ చూస్తేనే 2 hours యాడ్ అయిపోతుంది. మిగతా ఒక 10% ఒక 20% ఇంకే చూసిండ్రు అని అనుకుంటే తప్పకుండా మీకు ఎంత యాడ్ అవుతుందండి? 2 hours ఇంటూ 10 members ఎంత అవుతుందండి? 40 hours అవుతుంది. ఒక్క డేలో మనకు 40 hours అది మనం మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ చేసుకుంటాం. 10 members చూసిండ్రు అనుకోండి 2 hours వీడియో, 40 hours మన మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ అయిపోతుంది. ఇన్ కేసు మీకు 100 members చూసిండ్రు అనుకుంటే సో ఎంత యాడ్ అవుతుందండి? సో అందులో నుంచి మనకు తక్కువ చూస్తారు కదా, ఓ 40 అనుకుంటే 30 అనుకుందాం. 100 members చూస్తే ఎంత అవుతుందండి? ఒక 100 members చూస్తే 2 hours ఇంటూ 100 కొడితే ఎంత అవుతుందండి? 200 hours అవుతుంది. సో 200 hours అవుతుంది కాబట్టి అందులో వచ్చి మనం ఒక 50 hours తీసేయాలండి. 50 hours తీసేసిన తర్వాత మనకు 150 hours అయితే మన మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ అవుతుంది. అలా అయితే డైలీ చేసుకోండి. 150 మీరు క్యాల్కులేటర్ చేయండి. 100% మీకు ఒక 10 days లో మానిటైజేషన్ అయితే అయిపోతుంది. వాచ్ టైం అయితే యాడ్ అయిపోతుంది అనమాట. సో యాడ్ అయిపోయిన తర్వాత మీరు మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలా అయితే ప్రాసెస్ అయితే జెన్యూన్ ప్రాసెస్ అనమాట. సో ఇలా అయితే ట్రై చేయండి అనమాట. సో మీకు ఎలా అనిపించింది వీడియో? సో కామెంట్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.